లైసెన్స్ సర్వేయర్ల ప్రెసిడెంట్ గారు మనతో ఉన్నారు. ఒకసారి బీఆర్ఎస్ భవన్ కి ఎందుకు వచ్చారు, అసలు బీఆర్ఎస్ భవన్ రావాల్సిన అవసరం ఉంది, ఒకసారి అడిగి తెలుసుకుంటుంది. చెప్పండి అన్న, మరి ఈ రోజు ఎంతో నిరసనలు చేస్తున్నారు ఎప్పటి నుంచో, మరి ఎప్పుడు స్పందించని ప్రభుత్వం ఈ రోజు బీఆర్ఎస్ భవన్ కి వచ్చి హరీష్ రావు గారిని వినతి పత్రం ఇచ్చింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందని భావిస్తున్నారా? 100% సార్, స్పందించాల్సిందే. ఈ పార్టీకి అంతా కూడా మాక్సిమం స్పందించే పరిస్థితి వచ్చింది సార్, రావాల్సిందే సార్. ఎందుకంటే ఇది ఏ ఒక్కడి కోసమో, ఈ 6500 మంది కోసమో కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రతి ప్రజానికానికి సంబంధించిన సమస్య. నిన్నటి వరకు హైడ్రా వచ్చింది, వాస్తవాలు ఎంతో తెలియకుండానే ఇష్టం వచ్చినట్టు కూలగొట్టుకుంటూ పోయింది. ఈ రోజు 22A వచ్చింది. 22A ద్వారా ఎంతో మందికి అవసరం లేని భూములను కూడా పోయి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో వేసింది. రేపు ఇంకొకటి వస్తుంది, అసైన్ ల్యాండ్ అంటారు, పట్టా భూములు కూడా గవర్నమెంట్దే మాదే అంటారు. ఏం చేస్తారు మరి? జనానికి అసలు ఏంటిది తెలవాలి కదా. ప్రజలకు అసలు సమస్యలు, భూ సమస్యలు ఎందుకు వస్తాయి తెలుసా? అవగాహన ఉందా? నేను ఇదే ప్రజానికి అడుగుతాను, అసలు భూ సమస్య ఎందుకు వస్తుందో కనీసం మీకు తెలుసా? ఓ సర్వేయర్ లేక, ఓ అవగాహన లేక, సదస్సులు లేక, లోకల్ గా మీకు ఎలాంటి సర్వీస్ లేక. అదే ప్రతి విలేజ్ కి ఒక సర్వేయర్ ఉంటే నీ భూమి ఎందుకు వచ్చింది సమస్య తెలుస్తుంది. నీ భూమికి ఏం సమస్య, ఏ విధంగా వచ్చింది, ఎవడి వల్ల వచ్చింది, దాని పరిష్కారం మార్గం దొరుకుతుంది. ఇవేవి ఆలోచించకుండా అయోమయంలో పెట్టేసి ఈ రోజు ప్రతి ఒక్కడికి ఇన్వెస్ట్మెంట్ అంటే ఓ భూమి, ఓ భవిష్యత్ అంటే ఓ భూమి, ఎవరికైనా నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చేది భూమి. మరి ఇలాంటప్పుడు భూముల మీద మీకు ఏం అవగాహన ఉందని చెప్పేసి మీరందరూ కూడా ఈ రోజు ఇట్లా వచ్చినట్టు చేస్తారు. ప్రధానంగా ఇప్పుడు లైసెన్స్ సర్వేయర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? లైసెన్స్డ్ సర్వేలు కూడా అదే. ఈ భూ సమస్యలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఈ భూ సమస్యల్ని పరిష్కరించడానికే మేము వస్తున్నాం. మమ్మల్ని పనిలో తీసుకోండి, పనిలో తీసుకున్నాం, మా గౌరవ వేతనం బట్టి ఇటువంటి మేము పే స్కేల్ ఎంప్లాయీస్ గా పెట్టండి. ప్రతి విలేజ్ కో సర్వేయర్ని పెట్టి సర్వీస్ ఇవ్వండి, జనాలకు డెవలప్మెంట్ ఇవ్వండి, వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం ఇవ్వండి, వాళ్ళకి ఎదుగుదలని ఇవ్వండి, రియల్ ఎస్టేట్ ని బతికించండి, తెలంగాణ రాష్ట్ర జనాలను బతకనివ్వండి అని చెప్పేసి చెప్తున్నాం. మేము ఓ చదువుకున్నోడు ఒక రేంజ్ లో ఉండి కూడా ఆయన దగ్గర చేస్తలేడు, ఓ పని చేసేంత అధికారం చేస్తలేడు అంటే ఏంది? దాని మీ వెనకాల ఏదో బలమైన ఏదైనా ఉండొచ్చు, లేదా అందుకు అవగాహన లోపమైన ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏ కోణంలో చూడాలనేది జనానికి తెలుస్తుండాలి. ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. 2 రోజుల కింద 22A అని చెప్పింది. 2 రోజులకు కూడా కాలేదు, జనాలు అందరూ తిరగబడి అయ్యో తప్పు అయిపోయింది సారీ అన్నారు. అంటే మీ ఇష్టానికి వేస్తారు. ఏ అవగాహన లోపం వల్ల ఈ రోజు నువ్వు సారీ చెప్పడం జరిగింది? ఎందుకు నువ్వు సారీ చెప్పినావు? నీకేం వచ్చని సరే అంటే ముందు తెలియదా? అంటే నువ్వు సారీ చెప్పే పరిస్థితి వచ్చిందంటే నీకు అవగాహన లోపం లేనట్టే కదా. అప్పుడు ఏం చేయాలి? దానికి ముందు తెలియాలంటారు కదా. మరి ముందు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో మీకు క్లియర్ గా మెన్షన్ చేసిరంట, మీకు శాలరీ లేదు, మీరు దాని పైన ఏమైనా వస్తాయి ఇన్కమ్, దాని ద్వారానే బతకాలని చెప్పేసి. మరి ఇప్పుడు శాలరీ ఎందుకు అడుగుతున్నారు మీరు? ఇదే మాట మీద ప్రభుత్వం ఉంటే, నిజంగా మీరు చెప్పిందే అదే వాస్తవం అయితే, ప్రభుత్వం ఇచ్చిన పనే నేస్తుంది, మేము ఇచ్చినట్టుగానే ఉన్నాము, మాదే కరెక్టు అని ప్రభుత్వం వచ్చి ఒక్క ప్రకటన ఇవ్వమనండి, మేము ఇచ్చిన జీవో ప్రకారం ఫాలో అవుతున్నామని చెప్పమనండి, మేమందరం వదిలేస్తాం. నేను దగ్గరుండి అద్దతో వదిలిపిచ్చేస్తా. లేదు, చేయలేదు. శాలరీ మెన్షన్ అట్లా రీసర్వే కూడా మెన్షన్ చేయలేదు, గౌరవ వేతనం చేయలేదు. కానీ 25,000 నుంచి 30,000 సంపాదించుకోవచ్చు అన్నారు. ఒక్కడు సంపాదించిన ముందు వచ్చి నిలబెట్టి మాట్లాడిపియమని చెప్పండి. సున్నా, గుండు సున్నా. నలుగురు చచ్చిపోయారు. ఇంకా సంపాదించినోడు సున్నా. ఎవడో 2-3 వెనకాల మండల సర్వేయర్లు వాళ్ళు తీసుకుపోయి గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇచ్చినట్టు ఒక్క ఆధారాలు ప్రింట్ తీసి జిరాక్స్ ఇచ్చి పేపర్ లో స్టేట్మెంట్ ఏమని చెప్పండి సార్, మేము ఆగుతాం. ట్రైనింగ్ అదే చెప్తున్నా కదా. ఇచ్చిన ట్రైనింగ్ ఇచ్చినోడు ఎడుపాయనో, చెప్పినోడు ఎడిపోయాను, ఎట్టపోయిర్రో ఏం చేస్తుర్రో వాళ్ళకైనా అవగాహన ఉండాలి. పోనీ మరి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎడిపోతుర్రు, జనాలందరూ ఏమైపోయారని అడగాలిగా. అట్లా కూడా లేరు. అందుకే ప్రశ్నిస్తున్నాం, వాస్తవాలు బయట పెట్టమని చెప్తున్నాం, నిజాలు మాట్లాడదు. పేపర్ స్టేట్మెంట్లు మీ లెక్క కొందరు యాక్చువల్ గా మీరని అంటలేను, పేపర్లు ఉత్త స్టేట్మెంట్లు వాళ్ళు చెప్పేది రాసుకుంటారు, ఇస్తురు. చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఏదైనా అడిగేంత దమ్ము ధైర్యం లేదు ఏ పేపర్ కి. వాస్తవాలు రాయండి, ఏదైనా వాస్తవాలు జనాలకు చూపియండి. ఏది పడితే కాదు, వాళ్ళు చెప్పిందే వేదం. పైసలు ఇస్తే పనిచేసే పేపర్లు కొన్ని ఉంటే వాస్తవాలను చూపించే పేపర్లు కరువు అయిపోయినాయి. నిజాలు చెప్పాలని మాట్లాడుతున్నాం. దమ్మున ఎవరైనా సరే కావాలంటే సరే ఒక్క పేపర్ స్టేట్మెంట్ లో 10 పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు, ఇది ఇచ్చినాం, ఇది గవర్నమెంట్ చేసింది, దాని మీద నిరూపిస్తామని చెప్పేటోళ్ళు ఉంటే చెప్పండి. నేను వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకోండి, లేదా నేను వచ్చి చెప్పండి, సమాధానం చెప్పండి. ఈ ఎక్కడ ధర్నాలు గిర్నాలు చేయడం మానేస్తాం. నాకు ఎలాంటి ఉపాధి లేదు, భూభారతిలో ఇంప్లిమెంట్ చేస్తామని మమ్మల్ని తీసుకున్నారు.
తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ వచ్చింది, మేము వచ్చాము. ఇప్పటికీ అడుగుతున్న పొంగులెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఈ లైసెన్స్ సర్వేయర్లు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత శాలరీ పొందుతున్నారు, ఏందో మీరు చెప్పండి సార్. మేము ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా గానీ వాళ్ళు కనికరించినట్లేదు. ఇప్పటికీ చాలా ఇది బాధాకరమైన విషయం. ప్రజాపాలన ప్రభుత్వం అంటున్నారు, మరి ఏ విధంగా మీరు ప్రజాపాలన ప్రభుత్వం అంటున్నారు మాకు అర్థం కాని పరిస్థితి. ఈ రోజు ఏదే 6,500 లైసెన్స్ సర్వేయర్ల కుటుంబాలు ప్రజలు కారా? మరి చెప్పండి, ఈ విషయం కూడా మీరు చెప్పాలని మేము ఈ మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాము. మేము చాలా అంటే చాలా సఫర్ అవుతున్నామండి. ఎలాంటి ఉపాధి లేక ఒక ఫీల్డ్ పోయినా గానీ నేను కూడా రీసర్వే చేయడం జరిగింది. రీసర్వే అంటే ఒక రోజు ఒక ఎకరానికి 20 రూపాయలతో ఒక సాధారణ మానవుడు ఇప్పుడున్న ఖర్చులకు అసలు ఏ విధంగా చేయగలుగుతాడు 20 రూపాయలకు పని? అంటే మా ప్రాణాలు మీకు 20 రూపాయలకు సమానంగా కనిపిస్తుందా? మీరు చెప్పాలి ఖచ్చితంగా. అదే మీ ఇంటి నుంచి ఎవరైనా ఉంటే 20 రూపాయలకు మీరు పని చేయించగలుగుతారా? అది కూడా చెప్పాలి. అయితే మా డిమాండ్ ఏంటంటే మాకు ఖచ్చితంగా మాకు 30 ఏళ్ళు మాకు పే స్కేల్ కల్పించి, ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఒక 30,000 శాలరీ అనేది ప్రకటించగలరని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మాక్సిమం అందరూ సివిల్ ఇంజనీర్ చదువుకున్న వాళ్ళే, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ అదర్ కేటగిరీస్ లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాక్సిమం అందరూ పీజీ వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. కాబట్టి ఖచ్చితంగా మాకు మంచి పే స్కేల్ అమలు చేసి మాకు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. అంటే మీకు ఫస్ట్ మీకు ఉద్యోగంలో తీసుకునే ముందు మీకు ట్రైనింగ్ ఇచ్చిందని చెప్పారు మీ జిల్లాలలో. మరి అప్పుడు చెప్పలేదా ఇది పే స్కేల్ ఆధారంగా ఉంటుందా, లేకపోతే మీకు ఎకరానికి ఇంత ఇస్తామని చెప్పేసి ముందు నోటిఫికేషన్ చెప్పలేదా వాళ్ళు? మాకు అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, కానీ నోటిఫికేషన్ లో ఎలాంటివి శాలరీ ఇస్తాము, ఎలాంటి కమిషన్ ఇస్తాము అనేసి ఏం తీసుకురాలే. కాకపోతే ఒకటే మాట వాళ్ళు నోటిఫికేషన్ లో ఇచ్చింది, మీరు నెలకు అయితే కర్ణాటకలో ఏ విధంగా అమలవుతుందో ఒక నెలకు 25,000 నుంచి 30,000 సంపాదించుకుంటారనేసి ఆ నోటిఫికేషన్ లో వాళ్ళు పేర్కొనడం జరిగింది. అయితే మరి దాని మీద ఇప్పుడు 25,000 నుంచి 30,000 సంపాదించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పారు కదా. మరి ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా వర్క్ చేసారు, మరి అక్కడ ఎంత సంపాదించారు నెలకి? ప్రాక్టికల్ గా కరెక్ట్ వర్క్ చేస్తే కరెక్ట్ ఒక 15 రోజులు పోయినాను. 15 రోజులు పోతే 3,000 నుంచి 4,000 వస్తున్నాయి నెలకు. అలాంటి పరిస్థితి. మరి 3,000 నుంచి 4,000 మాకు పెట్రోల్ ఖర్చులే అవి. మరి మేము ఏ విధంగా బతకాలి? లైసెన్స్ సర్వేయర్లు రాష్ట్ర వ్యాప్తంగా 6,500 మంది వరకు సుమారుగా మేము ఉంటాము. మేము ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో 25,000 నుంచి 35,000 వరకు మీరు సంపాదించుకోవచ్చు అని చెప్పి మాకు 3 నెలలు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మేము ప్రాక్టికల్ గా వర్క్ లోకి వస్తే వర్క్ లో మాకు శాలరీ బేస్డ్ కాదు, ఇప్పుడు మీకు ఎకరానికి 20 రూపాయలు ఇస్తామని మొదట్లో 20 రూపాయలు ఇచ్చి తర్వాత దానికి క్రమంగా అయితే 60 రూపాయల వరకు పెంచారు. దాంట్లో 50 రూపాయలకి ఎకరానికి సర్వేకి, అదేవిధంగా 10 రూపాయలు దాంట్లో అయితే అలవెన్స్ పెట్రోల్ అలవెన్స్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మాకు ఇప్పుడైతే ఎకరానికి 60 రూపాయలు అయితే ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడ లైసెన్స్ సర్వేలు అయితే చెప్తున్నారు. అయితే మాకు ప్రధానంగా మాకు ఇప్పుడు కమిషన్ తీసుకోవడం కాదు, మాకు శాలరీ బేస్డ్ గా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ బీఆర్ఎస్ భవన్ కి వచ్చి ఈరోజు హరీష్ రావుని అయితే వాళ్ళు వినతి పత్రం ఇచ్చి మాకు అండగా ఉండాలని చెప్పేసి వాళ్ళైతే ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మీటింగ్ కి హరీష్ రావు కూడా చెప్పినారు, మేము మీకు అండగా ఉంటాము, ఒకవేళ మీకు ఈ ప్రభుత్వం ఆదుకోకపోతే వచ్చే ప్రభుత్వం మాదే, కాబట్టి మేము ఖచ్చితంగా మీకు మద్దతు తెలుపుతున్నాం అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అయితే చెప్పినారు వాళ్ళకి. మరి ఏదేమైనప్పటికీ ఇక్కడ లైసెన్స్ సర్వేయర్లకి అయితే ఎలాంటి న్యాయం జరగాలనేది ప్రభుత్వం అయితే దాని మీద స్పందించి వాళ్ళకి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు దాదాపుగా వాళ్ళు బీటెక్ చేసి వాళ్ళు సివిల్ ఇంజనీర్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి ఆ కమిషన్లు తీసుకొని బతకాలంటే మాకు సిగ్గుచెట్టుగా ఉందని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నటువంటి మాటలు. అయితే దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి విధుల్లోకి తీసుకొని వాళ్ళకి శాలరీ బేస్ గా తీసుకోవాలని చెప్పేసి వేద టీవీ నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. చూస్తుందండి వేద టీవీ, కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం.